వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. సో సమ్మర్ వచ్చేసినప్పుడు మనం సోషల్ మీడియాలో టిప్స్ అయితే చూస్తున్నాం, కానీ ఎంత లేదన్నా సైంటిఫికల్గా మన బాడీలో వచ్చే చేంజెస్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పేది పర్ఫెక్ట్గా ఎవరు అని అంటే డాక్టరే. సో ఇప్పుడు మన ముందు నియోనాటాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శివాని గారు ఉన్నారు మన ముందు, ఫెర్నాండెస్ హాస్పిటల్ నుంచి. సో మేడంని అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? హాయ్, ఐమ్ ఫైన్. యా, పిల్లలకి సమ్మర్లో స్పెషల్ కేర్ ఎందుకు తీసుకోవాలి అని? పిల్లలు అడల్ట్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ, సో వాళ్ళ టోటల్ బాడీ వాటర్ కూడా ఎక్కువ. సో డీహైడ్రేషన్కి ఈజీగా గురవుతారు వాళ్ళు. డీహైడ్రేషన్ ఇంకా వాటర్ లాస్కి వాళ్ళ కూలింగ్ కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు. సో మైల్డ్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు పిల్లలు నోటీస్ చేయడం చాలా కష్టం. వాళ్ళు వాటర్ కూడా అడల్ట్స్ అంత ఫ్రీక్వెంట్గా తాగరు, దాహం వేస్తేనే తాగుతారు. సో మనం నోటీస్ చేయాలి, అడిక్వేట్ హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలి. అందుకని పిల్లల్ని కొంచెం స్పెషల్గా టేక్ కేర్ చేయాలి. అంటే కొన్నిసార్లు మీరు అన్నట్టుగా ఆ వాటర్ తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు వేడి చేస్తుంది అంటారు కదా మ్యామ్. సో పిల్లలకి అది వేడి చేస్తుంటుంది, కానీ వాటర్ తాగితేనే నాకు అది సెట్ అవుతుంది అనేది తెలియకపోవచ్చు. సో అలాంటి టైంలో పేరెంట్స్ ఏం కేర్ తీసుకోవాలంటారు? సో జనరల్గా పిల్లలు బయట సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించాలి. సో ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ ఎవ్రీ 30 minutes ఒకసారి గుర్తుపెట్టుకొని వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద సన్ 1.5 hour కంటే ఎక్కువ వాటర్ ఇవ్వకుండా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు దాహం వేసి అడగడం అనేది చాలా లేట్గా అడుగుతారు. సో వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్స్, మనమే ఎవ్రీ 1.5 hour ఒకసారి వాళ్ళకి రిమైండ్ చేసి వాటర్ ఇవ్వాలి. సో యూజువల్గా అసలు ఇప్పుడు నార్మల్ టైమ్స్లో అడల్ట్సే 3 to 4 liters పర్ డే వాటర్ తాగాలి అని చెప్తూ ఉంటారు. సో మరి కిడ్స్, అందులోనూ సమ్మర్ టైంలో మినిమం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలంటారు? అది డిపెండింగ్ ఆన్ ద ఏజ్. 6 months కంటే ముందు చిన్న పిల్లలకి అవసరం లేదు, సెపరేట్గా వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. బ్రెస్ట్ మిల్క్ వల్లనే వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ వస్తుంది. 6 months to 9 months మధ్యలో పిల్లలకి సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వచ్చు, 150 ml వరకు ఇవ్వచ్చు. 9 months to 12 months వరకు 250 ml వరకు ఇవ్వచ్చు. 1 to 3 years పిల్లలకి ఆల్మోస్ట్ 1 liter వరకు ఇవ్వచ్చు. తర్వాత 3 to 6 years వరకు ఆల్మోస్ట్ 1.5 liter వరకు ఇవ్వచ్చు. మోర్ దెన్ 9 years 1.8 liter కంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు యూజువల్గా ఈ సమ్మర్ టైంలో అసలు పిల్లలకి బేసిక్గా ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? వాళ్ళకి హెల్త్ బాగుందా లేదా ఎలా తెలుస్తుంది అంటారు? పిల్లలు అనేది మైల్డ్ డిహైడ్రేషన్ వాళ్ళు ఏం సైన్స్ చూపించరు జనరల్గా. సో ఎప్పుడైతే డీహైడ్రేషన్ అనేది వాళ్ళని ఎఫెక్ట్ అయింది అని అంటామంటే టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. మోర్ దెన్ 40 degrees టెంపరేచర్ ఉంది, వాళ్ళకి యూరిన్ అనేది చాలా అవుట్పుట్ తగ్గుతుంది, లేకపోతే కాన్సన్ట్రేటెడ్గా డార్క్ కలర్ వస్తుంది యూరిన్, టీయర్స్ అనేవి రావట్లేదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము, ఇలాంటి సటిల్ సైన్స్ ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఇది కాకుండా యాక్టివిటీ కూడా తగ్గింది, బేబీస్ ఇరిటబుల్ ఉన్నారు అంటే మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో యూజువల్గా అసలు వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయని పిల్లలు అబ్జర్వ్ చేయలేరు. పేరెంట్స్ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో తెలియకపోయినా కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్గా డాక్టర్ని ఎన్నిసార్లు కలిస్తే బెటర్ అంటారు? ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్, అలసటగా అనిపించడం, బేబీ 6 to 8 hours వరకు యూరిన్ పాస్ చేయకపోవడం, ఇలాంటి సైన్స్ నోటీస్ చేసినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఒకవేళ పేరెంట్స్ బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్ ఈ సమ్మర్ టైంలో పిల్లలకి? ప్రివెన్షన్ అనేది బెటర్. 11 to 4 మధ్యలో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గోయింగ్ టు ద సన్ ఎక్స్పోజర్ అనేది మ్యాక్సిమం తగ్గించగలగాలి. సో ఈవెన్ సన్ వెళ్ళినా కూడా ప్రొటెక్టివ్ హ్యాట్స్ అనేది పెట్టడము, సన్ స్క్రీన్ పెట్టడము, ఒక 20-30 minutes ముందే సన్ స్క్రీన్ అనేది పెట్టడం, మళ్ళీ రీఅప్లై చేయడం ఎవ్రీ 2 hours ఒకసారి, ఎడిక్వేట్ వాటర్ ఇవ్వడము, నీడ ఎక్కడుందో చూసుకొని షేడీ ఏరియాస్లో బేబీని పెట్టడం, ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. ఓకే. సో యూజువల్గా మీరు అన్నట్టుగా ఏసీ అన్నారు కదా మ్యామ్, ఈ మధ్య కాలంలో ఎండ చాలా హీట్ వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బయట ఎందుకని ఇంట్లోనే ఉంటున్నారు అందరూ. సో ఉంటే పేరెంట్స్ కూడా ఎక్కువగా ఆఫీస్లో క్లోజ్డ్ ఏరియాస్లో ఉంటారు, పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచుతారు, ఏసీల్లో ఉంటారు. సో ఒక రకంగా సమ్మర్ టైంలో కూడా బాడీలో వాళ్ళకి విటమిన్ డి కానీ ఇలాంటివి లేకపోతే వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మార్నింగ్ సన్ అనేది టోటల్గా ఆపాల్సిన అవసరం లేదు, కానీ 11 to 4 అనేది అదొక పీక్ టైం. ఆ టైంకి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ టైం దే కెన్ ప్లే ఇన్ ద సన్. ఏసీ కూడా వాడచ్చు ఇంట్లో, కానీ ఏసీ టెంపరేచర్ 25 degrees అలా ఉంటే బెటర్. వెంట అనేది డైరెక్ట్ బేబీ సైడ్ రావద్దు. ఇంట్లో ఏసీ లేకపోయినా థిక్ బ్లాంకెట్తో విండోస్ అవి కవర్ చేయడం వల్ల కొంచెం ఇంట్లో కూడా కూలింగ్ అట్మాస్ఫియర్ అనేది మెయింటైన్ చేయొచ్చు.
ఫ్యాన్ ఏసీ వాడొచ్చు కానీ డైరెక్ట్ ఫ్యాన్ కింద పడుకోబెట్టడం, ఏసీ వెంట్ ఆపోజిట్ బేబీస్కి పెట్టడం అనేది అవాయిడ్ చేయాలి. సో యూజువల్గా ఇప్పుడు పెద్దవాళ్ళకి వేడికి వెళ్తే వడదెబ్బ తగిలింది అది ఇది అంటూ ఉంటారు. సో పిల్లలకు కూడా అలాంటి వడదెబ్బలు తగిలే అవకాశం ఉంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళకి? సో పిల్లలకి హీట్ క్రాంప్స్ లాగా రావచ్చు, లేకపోతే హీట్ స్ట్రోక్ లాగా రావచ్చు. సో క్రాంప్స్ వచ్చినప్పుడు జస్ట్ పెయిన్ రావడము, లెగ్ పెయిన్స్ రావడం అలా ప్రెజెంట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం వాళ్ళని రెండు హీట్ స్ట్రోక్ కానీ క్రాంప్ కానీ బేబీని ఒక చల్లగున్న ప్రదేశానికి తీసుకొచ్చి వాళ్ళ క్లోత్స్ అనేవి రిమూవ్ చేసి కొంచెం క్లాత్తో వాళ్ళని తుడిచి కొంచెం ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వగలగాలి. ఇంకా బేబీ అలసటగా ఉంది, ఓఆర్ఎస్ లాంటివి ఏం తాగలేకపోతుంది, డ్రౌజీగా ఉంది అంటే మాత్రం ఒకసారి వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. సో అంటే అలసట వీటితో పాటు కొన్నిసార్లు పిల్లలు బాగా ఆడుకొని వస్తారు, పొద్దున్న వెళ్ళి ఆడతారు, వద్దన్న ఎండలో కొంతమంది ఆడతారు, కొంతమంది ఆడకపోయినా. సో ఆ హీట్ నుంచి రాగానే ఒక్కసారి కూడా లేదు నాకు కూల్ వాటర్ కావాలి లేదా ఐస్ కావాలి అని తింటూ ఉంటారు. సో అది వాళ్ళకి ఎఫెక్ట్ ఎంతవరకు చేస్తుంది అంటారు? కూల్ వాటర్ అనేది తాగించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే దానివల్ల మళ్ళీ జలుబు రావడం, అలర్జీస్ రావడం లాంటివి జరుగుతాయి. బాడీకి హైడ్రేషన్ అనేది సరిగ్గా అందదు. సో నార్మల్ వాటర్ తాగిపించడం, దాంతోపాటు ఇంట్రెస్టింగ్ చేయడానికి కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, కర్డ్ రైస్ ఇలాంటివన్నీ బెనిఫిషియల్. కొంచెం వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు, వాటర్ మెలన్, మస్క్ మెలన్ లాంటి ఫ్రూట్స్ ఇవ్వడం అలాంటివి చేయొచ్చు. ఓకే మ్యామ్, బట్ ఇక్కడ కొంతమంది పిల్లలు నేను ఈ ఫుడ్ తిననని, కొంతమందికి కర్డ్ పాలు అంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఎలర్జీ ఫీలింగ్, తినరు, తీసుకోరు అసలు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏమి ఇవ్వచ్చు అంటారు? లెమన్ వాటర్ ఇవ్వచ్చు, సబ్జా గింజలు పెట్టిన వాటర్ ఇవ్వచ్చు. సో దానికి ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ రిచ్ ఇన్ వాటర్ అలాంటివి సబ్స్టిట్యూట్వి ఇవ్వచ్చు. అండ్ పిల్లలకి ఈ మధ్య కాలంలో ఐస్ క్రీమ్స్ తినడం కూడా బాగా ఇష్టం ఈ సీజన్లో మోస్ట్లీ. అది పేరెంట్స్ చేసే తప్పు. జనరల్గా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇస్తారు అది, కానీ అది అనేది దాహం అనేది తీర్చదు. ఇంకా దాంట్లో ఉన్న హై షుగర్ కంటెంట్ వల్ల ఈజీగా ఒబేసిటీ రావడం, టూత్ డికే రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అండ్ ఐస్ క్రీమ్తో పాటు మనకు గుర్తొచ్చింది కూల్ డ్రింక్స్ కూడా మ్యామ్. ఇప్పుడు కూల్గా తాగాలనిపిస్తుందని పేరెంట్సే కూల్ డ్రింక్ తీసుకుంటారు. సో ఏమైందని చిన్న గ్లాస్లో పిల్లలకు కూడా ఇస్తారు. అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? కూల్ డ్రింక్స్లో కెఫీన్ లాంటివి ఇంకా ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ చాలా యాడ్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ బెనిఫిషియల్ ఫర్ ద బేబీ జనరల్గా. సో మనం సేఫెస్ట్ ఏంటంటే వాటర్. ఇలాంటివి ఇవ్వడం వల్ల కూల్ డ్రింక్స్ మనం ముందు మాట్లాడుకున్నట్టు టూత్ డికే అనేది, ఆ షుగరీ సబ్స్టెన్స్ వల్ల టూత్ డికే, ఒబేసిటీ రావడము ఇలాంటివి జరుగుతాయి. హైడ్రేషన్ కూడా దానివల్ల అనేది యూరిన్ అవుట్పుట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో డిహైడ్రేషన్ అనేది కరెక్షన్ చేయదు కూల్ డ్రింక్ అనేది. రైట్. అండ్ హైడ్రేషన్కి కూడా మ్యామ్ కొన్నిసార్లు మనకి రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి కంప్లీట్ ఓన్లీ వాటర్ ఎక్సెస్గా తీసుకున్నా కూడా డీహైడ్రేట్ అవుతారంటారు, అది నిజమేనా? అది చాలా తక్కువ. అంటే ఒకటేసారి మోర్ దెన్ 2 లీటర్స్ 3 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తే అలా అవుతుంది, కానీ జనరల్గా సిప్స్ ఆఫ్ వాటర్ ప్రిఫర్డ్ ఎప్పుడైనా. అండ్ వాటర్ క్వాంటిటీ బాడీలో మినిమం పిల్లలకి ఎంత ఉంటే బాగుంటుంది? అండ్ దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ ఉంటే కొంచెం హైడ్రేట్ అవుతారు అంటుంటారు కదా. సో వీటి మోతాదు ఎంత ఉండాలి బ్యాలెన్స్డ్గా డైలీ అంటారు? మనం నార్మల్గా ఇచ్చే వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఏమి ఉండవు. జనరల్గా బేబీకి విరేచనాలు, వాంతులు అవుతే అప్పుడు ఓఆర్ఎస్ అనేది ఓఆర్ఎస్ ఇస్తాం. ఓఆర్ఎస్లో సోడియం, సిట్రేట్ అవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వచ్చు. మనం ఓఆర్ఎస్ 1 లీటర్ వాటర్లో కలిపి కొంచెం కొంచెంగా ఇవ్వచ్చు, సిప్స్ లాగా. సో అంటే లైక్ గ్లూకోజ్ కూడా ఇస్తూ ఉంటారు, అది కూడా బెస్టే అంటారా? జనరల్గా ప్లెయిన్ వాటర్ ఇవి మన ఇంట్లో ఉన్నవి ఇవ్వడమే బెటర్. ఓకే, బెటర్. ఆ గ్లూకోజ్ అవన్నీ కలిపి ఓఆర్ఎస్ ఇస్తే ఓఆర్ఎస్ ఇవ్వండి, లేకపోతే ఇలాంటివి లెమన్ వాటర్ అలాంటివన్నీ ఇవ్వచ్చు. ఓకే. వర్షాకాలం, చలికాలమే కాకుండా సమ్మర్లో కూడా మనకు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా మ్యామ్. లైక్ కొన్ని థ్రోట్ పెయిన్స్ వస్తాయి, లేదా పిల్లలకి చాలా మందికి నోస్ నుంచి బ్లడ్ వస్తుంది, అది కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. సో ఇవి ఎందుకు వస్తాయి అంటారు? జాగ్రత్తలు ఏంటి? నోస్ నుంచి బ్లడ్ అనేది డీహైడ్రేషన్ ఎట్లా మనకు బాడీకి ఉంటుందో నోస్ కూడా డ్రై అవ్వడం వల్ల వాళ్ళు పిన్ చేయడము, దాన్ని రబ్ చేయడం వల్ల నోస్ నుంచి బ్లడ్ వస్తుంది. సో అది మైనర్గా వచ్చింది అంటే జనరల్గా బేబీని కొంచెం ముందుకు జరిపి పిన్ చేసేసి చూడొచ్చు. ఇఫ్ ఇట్ 10 minutes 15 minutes కంటే ఎక్కువ లాస్ట్ అవుతుంది అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించండి. నార్మల్గా డ్రై అవ్వడం వల్లే వస్తుంది. సో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది ముఖ్యం. ఇన్ఫెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పుడు వచ్చేది ఎక్కువ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే పిల్లలు అనేది ఆడుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కంటామినేటెడ్ వాటర్ అలాంటివి బయట తినడం, వాటర్ తాగడం అలాంటివి చేస్తుంటారు. సో నార్మల్గా మనకి ఇప్పుడు చూసేది ఏంటంటే
డయేరియా నార్మల్గా వచ్చేది ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్ లాంటివి చూస్తాం. సో వీటన్నిటికీ ఏంటంటే ప్రివెన్షన్ ఏంటంటే కంటామినేషన్. మనం ఎక్కడికైనా వెళ్ళినా క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్, మీ ఓన్ వాటర్ అనేది క్యారీ చేస్తే బెటర్. అది కాకుండా కొంచెం వైరల్ కంజక్టివైటిస్ అది కూడా కామనే. సో నార్మల్గా హ్యాండ్ హైజీన్ మంచిగా ఉండాలి. సో కంటామినేషన్ స్ప్రెడ్ కాకుండా హ్యాండ్ హైజీన్ పెట్టుకొని మైల్డ్ లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు. 48 hours కంటే ఎక్కువ కూడా ఇంకా రెడ్నెస్ ఉంది, ఇంకా పర్సిస్టెంట్గా డిశ్చార్జ్ ఉంది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మర్ ఒక 2-3 months ఇది ఉంటుంది. సో వాళ్ళు డైలీ మినిమం ఏ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే మంచిది? ఫుడ్ హ్యాబిట్స్ పరంగా, ఫిజికల్గా ఎలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలు హెల్తీగా ఉండొచ్చు అంటారు? పిల్లలు అనేది ఈ పీక్ సన్నార్స్లో వీ కెన్ ప్లాన్ ఫర్ ఇండోర్ గేమ్స్. ఏదైనా ఇండోర్ గేమ్స్ మనం ఎంకరేజ్ చేయొచ్చు. అవి కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం మెరుగుపరచాలి. ఇంట్లో మోస్ట్లీ హోమ్ మేడ్ ఫుడ్ తింటే బెటర్. స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే స్పైసీ ఫుడ్ వల్ల మళ్ళీ థర్స్ట్ అనేది పెరుగుతుంది. సో స్పైసీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ ఇవ్వండి, కాటన్ క్లోత్స్ వేయండి. నార్మల్గా పాలియస్టర్, సింథటిక్ వల్ల మళ్ళీ స్కిన్ ర్యాషెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కొంచెం ఏరియాస్ ఇట్లా స్కిన్ ఫోల్డ్స్ అవన్నీ డ్రైగా పెట్టండి. సో అలా మనం కేర్ తీసుకోవచ్చు. మ్యామ్ ఇంకోటి, ఇప్పుడు పెద్దవాళ్ళకి ఈ మధ్య కాలంలో వచ్చింది, మరి ట్రెండ్ అనాలో ఏమో తెలియదు, సన్ స్క్రీన్ లేకుండా బయటికి రావద్దు అంటారు. మరి పిల్లలకి అవన్నీ మనం ఏ క్రీమ్స్ వాడాలి ఏంటి అనేది తెలియకుండా, మళ్ళీ పెద్దవాళ్ళు తెలియకుండా రాస్తే అది ఎలాంటి ఎఫెక్ట్ చేస్తుంది? నార్మల్గా చిన్నపిల్లలు అనేది ఫస్ట్ ప్రివెన్షన్, బయటికి తీసుకురాకపోవడము. లెస్ దెన్ 6 months సన్ స్క్రీన్ అంత అడ్వైజబుల్ కాదు, కానీ మోర్ దెన్ 6 months యూ కెన్ అప్లై సన్ స్క్రీన్. జింక్, బ్రాడ్ స్పెక్ట్రమ్, జింక్, టైటానియం ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు. సో నార్మల్గా 20 to 30 minutes సన్ నుంచి ఎక్స్పోజర్ బయటికి వెళ్ళక ముందే రాసేసి ఎవ్రీ 2 hours ఒకసారి రీఅప్లై చేయొచ్చు. ఇఫ్ ద బేబీ స్విమ్మింగ్ ఎవ్రీ 80 minutes ఒకసారి రీఅప్లై చేయడానికి ట్రై చేయాలి. మధ్యకాలంలో సమ్మర్ క్యాంప్స్ అని చెప్పి స్విమ్మింగ్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ మూమెంట్లో మరి అప్పుడు స్కిన్కి డెఫినెట్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ సన్ స్క్రీన్ అప్లై చేస్తే బెటర్. అది కూడా వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్. ఇప్పుడు మనకి పిల్లల్లో కూడా చాలా సన్ స్క్రీన్స్ దొరుకుతున్నాయి. అట్లీస్ట్ SPF 30 అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 ఉన్న సన్ స్క్రీన్స్, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే బెటర్ స్విమ్మింగ్కి వెళ్ళక. ఓకే నైస్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు ఇది చాలా అవసరం కూడా. అండ్ చూసారు కదా, మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో వాటిని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అడ్రస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే దానికి వాచింగ్ NTV.